దివ్యాంగుల చట్టాలపై చర్యలేమిటి చెప్పండి. సర్కారుకు హైకోర్టు ఆదేశం. దివ్యాంగుల చట్టం 2016 అమలు కోసం తీసుకున్న చర్యలేమిటి చెప్పాలని ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశించింది. వాద్యములలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది. ప్రమాణ పత్రములు దాఖలు చేయాలని ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి రామసుబ్రమణియన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దివ్యాంగుల చట్టం 2016ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయడం లేదంటూ దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు శ్రీనివాసులు మరొకరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్య దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ విషయం పైన మనం ఆలోచిస్తే పేపర్లకే పరిమితమవుతున్నాయి, కోర్టులకే పరిమితమవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను అమలు చేయడానికి ఏమాత్రము ముందుకు రాలేదనేసి మనం అర్థం చేసుకోవాలి.